హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాననమాట. అసలు ములక్కాయతో ఈ మసాలా పప్పు అలా అప్పడం అంచుకొని తింటూ ఉంటే ఈ సమ్మర్ సీజన్‌కి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎక్కువగా పప్పు, చారు అవి చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోండి. దాంట్లో ములక్కాయ మసాలా పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కందిపప్పునయితే ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట. శుభ్రంగా ఒకసారి 2 సార్లు వాష్ చేసుకొని ఇలాగా వాటర్‌నయితే మునిగేంత వరకు కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకొని ఒక టీ స్పూన్ వరకు మనం సాల్ట్ ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పంతా కూడా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్యలో బాయిలింగ్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పంతా కూడా దగ్గరగా కుక్ అయ్యేంత వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుక్ చేసుకోండి. చూడండి ఒకసారి ఇలాగా బాయిలింగ్ వస్తుందనమాట. ఇలాగ వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్‌లోకి పెట్టేసుకోండి. చక్కగా పప్పు అనేది దగ్గరకు ఉడకాలి బాగా. మనం కుక్కర్‌లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కానీ బట్ ఈ రెసిపీకైతే కుక్కర్‌లో పెట్టే కన్నా కూడా ఇలా కుక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. పప్పయితే 70% వరకు కుక్ అయిపోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పయితే ఒక 70% వరకయితే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న వెజిటబుల్స్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, ములక్కాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో టమాటా యాడ్ చేయకూడదు యాక్చువల్‌గా. ఈ పప్పుకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువగానే పడుతుంది. సమ్మర్ సీజన్‌లో వెజిటబుల్స్ ఫ్రైస్ గానీ, కర్రీస్ గానీ అంతగా బాగోవు కాబట్టి ఎక్కువగా పప్పు అవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇది మా అమ్మమ్మ కాలం పాత రెసిపీ అనమాట. చాలా బావుంటుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు చేసుకునేవాళ్ళు. ఈ రెసిపీనైతే ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చక్కగా మనకి ములక్కాయ ఇంకా ఇవన్నీ కూడా పప్పు కూడా మిగతా 30% కూడా కుక్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోకి రుచికి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. సో, దానికి నేను ఒక 1 ½ టీ స్పూన్ వరకు కారం, అలాగే 1 ½ టీ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఫైనల్‌గా డ్రై కోకోనట్ పౌడర్‌ను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మసాలా పప్పు కాబట్టి ఇక్కడ మనం డ్రై కోకోనట్ పౌడర్ ఇంకా కొరియాండర్ పౌడర్ యూజ్ చేసుకున్నాం అనమాట. సో, ఫైనల్‌గా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పునైతే పక్కన పెట్టుకొని పోపేసుకుందాము. స్టవ్ వెలిగించి మరొక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని దీంట్లోకి తాలింపు గింజలన్నీ కూడా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరెప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేశారా? ట్రై చేయకపోతే డెఫినిట్‌గా ఈసారి ములక్కాయలు తెచ్చుకొని ఈ రెసిపీనైతే ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే ఎలా ఉందో రెసిపీ ట్రై చేసినాక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా! ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బావుంటుందని. సో, నేను ఇక్కడ తాలింపులో కూడా ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి పప్పు టేస్ట్ బాగా వస్తుందనమాట. ఈ పోపంతా కూడా పప్పులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే నెయ్యితో పాటు చాలా బావుంటుంది. చాలా రుచిగా, కమ్మగా ఉంటుందనమాట. ఇక ఫైనల్‌గా అయితే కొత్తిమీర లేకపోతే ఎలా అండి? కొత్తిమీర వేసుకుంటేనే కదా పప్పుకి కానీ, చారుకి కానీ ఆ రుచి, ఆ ఫ్లేవర్ తగిలేది. సో, ఈ విధంగా అయితే మనం ములక్కాయ మసాలా పప్పుని ఇలా కుక్ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి పప్పుగాను మసాలా అంతా కూడా చక్కగా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా వేడి వేడి అన్నంలో ఈ ములక్కాయ మసాలా పప్పునైతే డెఫినిట్‌గా ట్రై చేయండి. రెగ్యులర్‌గా తిన్న పప్పులా అయితే ఉండదు. నేనైతే గ్యారంటీ ఇస్తాననమాట. అలా ఒక్క ముద్ద తింటేనే చాలా బావుంటుంది. ఒకసారి ఈ మసాలా పప్పును కూడా ట్రై చేసేయండి. చూసారు కదా! ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్